హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్, అంటే నేను చెప్పాను కదా, ఈ సిరీస్ వచ్చి మనము ఒక 3 to 5 yearsలో మీకు మంచి మంచి స్టాక్స్, అంటే ఎలా చెప్పాలంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు ఒక, అంటే ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టుబడి పెడితే 12 సంవత్సరాలు అవుతుంది. మరి స్టాక్స్లో మనకి మంచి మంచి స్టాక్స్ ఎన్నుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, అందరికీ తెలిసిందే. అందుకని బ్యాంకులో పెట్టుబడి పెట్టొద్దని అనట్లేదండి, బ్యాంకులోనూ పెట్టాలి, డైవర్సిఫికేషన్ చేయాలి ప్రతిదీ. చూడండి, నేను అన్నీ చెప్తానండి, మనకి ఏది ఇంపార్టెన్సో దాంట్లో ఎక్కువ మోతాదులో స్టాక్స్లో పెట్టుకోండి, ఫిక్సెడ్లో కొద్దిగా, గోల్డ్లో కొద్దిగా, మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా, అన్నీ ఏది నేను మనకు అన్నీ మంచిదే అండి. ఉండేది ప్రతిదీ మన మంచికే, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఈ మధ్య మనం చూస్తున్నాము స్టాక్ మార్కెట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నామని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్ మార్కెట్లో వచ్చి ఇమీడియట్గా ఆ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి అందులో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో రకరకాలుగా ఈ సెబీ ఒక పక్క మేము అన్నీ కట్టుదిట్టం చేస్తున్నాము, అందరినీ మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు. మీరు ఎన్ని చేసినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు 100కి 90 మంది నష్టపోతున్నారు, 10 మందే లాభపడుతున్నారని. మరి అలాంటప్పుడు ఈ ట్రేడింగ్ అనేది ఎందుకు పెట్టాలి? మీరే చెప్తున్నారు 90 మంది నష్టపోతున్నారు, 10 మందే లాభపడుతున్నారు అంటున్నారు. మరి ట్రేడింగ్ ఎందుకు పెడుతున్నారు? ఆపేయచ్చు కదా. చూడండి, ఎన్ని, అంటే నేను అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అంతవరకే. బట్ సంపాదించే మార్గం ఎక్కడ? సంపాదించే మార్గం ఏంటి? స్టాక్ మార్కెట్లో ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలండి. మంచి మన నాలెడ్జ్, ఎడ్యుకేట్ అవ్వాలి. 10 మంది 10 చెప్తారు, మన మైండ్ ఏంటి, మనం ఎలా దాన్ని తీసుకోవాలి. ఈ ప్రపంచం వచ్చి ఎప్పుడు చూడండి, ఏది వచ్చి చేతికి ఇవ్వదండి, మనంగానే వెతికి అన్నీ మనమే నేర్చుకోవాలి. అన్నీ ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది, అన్నీ ఉండాల్సిన ప్లేస్లో ఉంటుంది. మనం చక్కగా మనకేంటి, మన సూటబుల్ ఏంటి, అసలు స్టాక్ మార్కెట్లో రావడానికి ఎలిజిబిలిటీ మనకు ఉందా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వల్ల మన ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రిస్క్ ఉంది. స్పెక్యులేటివ్ మార్కెట్, హైలీ స్పెక్యులేటివ్. ఇది వచ్చి ఒక కోటీశ్వరుల వ్యాపారం. ఇందులో జనాలు వచ్చి నలిగిపోతున్నారు సంపాదించలేక. ఎందుకంటే ఇక మనం ఏం చెప్పలేము. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చి చాలామంది నాకు మెసేజెస్ పెట్టారండి, సార్ ఈ స్టాక్ వచ్చి నా దగ్గర ఉంది, ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు అమ్ముకోవాలా? 50 రూపాయల్లో కొన్న వాళ్ళు ఉన్నారు, 60 రూపాయల్లో కొన్న వాళ్ళు ఉన్నారు, 70 రూపాయల్లో కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే నేను 35 రూపాయల నుంచి 25 రూపాయల నుంచి చెప్తూనే వస్తున్నాను, జిఎంఆర్ కొనండి అని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. బట్ ఇప్పుడు నేను ఒక మంచి సలహా ఇస్తాను. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చి ఓకే, ఇప్పుడు మీరు 50 రూపాయలు కొన్న వాళ్ళు 100 రూపాయల లాభాల్లో ఉన్నారనుకోండి. మీరేం చేస్తారంటే మీ పెట్టుబడిని ఫస్ట్ తీసేసేయండి. 50 రూపాయలు కొన్నారు, 100 రూపాయలు అయింది, ఆ 50 తీసేయండి. ఆ పెట్టుబడిని తీసేసి ఆ లాభం అలా ఉంచండి. ఒక 2-3 సంవత్సరాలకి ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే 143, 204 ఈ రేంజ్ దాకా వెళ్ళొచ్చు. దీనికి స్టాప్ లాస్ వచ్చి 43 రూపాయలు స్టాప్ లాస్. ఇప్పుడు సరే మా దగ్గర ఉంది సార్,
ఓకే మీ టార్గెట్ చెప్పి కొత్తగా కొనేవాళ్ళు అని అడిగారు అనుకోండి, సరే కొత్తగా కొనేవాళ్ళ, సరే ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. మళ్ళీ ఏదైనా దిగిందంటే ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ కొనుక్కోండి. అది నా సలహా ఇస్తున్నాను. అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 33వ వర్క్షాప్ జరుపుతున్నామండి. 32 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాము. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో నాకు రియల్గా ఒక ప్యాషన్ ఉందండి. ఒక ఎలా చెప్పంటే లైఫ్ లాంగ్ నేను సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉంటే నిదానంగా వచ్చి ఇమీడియట్గా ఓవర్ నైట్లో అంతా సంపాదించలేరు. మన దగ్గర ఉండేది ఇంతకుముందు 2 చెప్పించేవాళ్ళం, ఇప్పుడు 3వది కూడా యాడ్ చేసాం. ఫస్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి షార్ట్ టర్మ్లో ఒక 5% ఈక్విటీలు ఎలా సంపాదించాలి ఒక 20 రోజుల్లో. అదేలాగా లాంగ్ టర్మ్ అంటే ఒక 12 సంవత్సరాల్లో మన దగ్గర ఒక సపోజ్ 1,50,000 పెట్టుబడి ఉంది, దాన్ని ఒక 7 లక్షలు ఎలా చేయొచ్చు ఒక 12 సంవత్సరాలు అనేది నేర్పిస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలం. అది జనవరి 31వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖున ఐటీసీ కోహినూర్లో జరుగుతుంది. కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవాలి. అది తర్వాత ఇప్పుడు 50% కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ చాలామంది అడిగారండి, ఐఓసి. చూడండి, ఐఓసి వచ్చి 200 రూపాయల పైన క్రాస్ అయితే దాని యొక్క టార్గెట్స్ చెప్తున్నానండి. చూడండి, అయితే మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి వాంటెడ్, ఏం చేయాలి సార్? ఆ 190 ఆ రేంజ్ వస్తే అమ్ముకోండి. 200 రూపాయలు క్రాస్ అయిందంటే మళ్ళీ కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 306 రూపాయలు, 418 రూపాయలు, 595 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 93 రూపాయలు. ఇది ఐఓసి. అదేలాగా మరొక స్టాక్ వచ్చి కైటెక్స్. చూడండి, కైటెక్స్, KITEX. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 194 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 358 రూపాయలు, 538 రూపాయలు, 825 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 69 రూపాయలు స్టాప్ లాస్. ఇది లాంగ్ టైం కూడా 3 నుంచి 5 సంవత్సరాలు, దాని గురించి ఆలోచన లేదు. అలా పెట్టుబడి పెట్టుకొని కాముగా కూర్చోవడమే. అది ఇంకా మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్, స్పాట్ మార్కెట్ డైరెక్షన్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.